కర్కోటకుడు అర్జున్కి ఎక్కించింది మామూలు విషయం కాదు, కాలకోట విషయం అని వీరభద్రం గారు చెప్పారు. ఈ డాక్టర్ కాదు. అలా అయితే ఏ డాక్టరు అర్జున్ని కాపాడలేడు. ఈ పాటికే వీడు చచ్చుంటాడు. వీరభద్రం గారు చెప్పింది కరెక్టే అయితే, ఆ కర్కోటకుడు ఇచ్చిన విషయం అంత పవర్ఫుల్ అయితే వాడు చచ్చిపోవాలి. ఏదైతే ఏమైందిరా, ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చెప్పడమే మన డ్యూటీ. చూద్దాం ఏం జరుగుతుందో, ఎదురు చూద్దాం. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. టెన్షన్ పడుతున్నానమ్మా, అర్జున్కి ఏం కాదు. డాక్టర్ బయటకు వచ్చి వాడు పోయాడని చెప్పే వరకు ఏం కాదులే అని అనుకుంటారు. పెద్దమ్మ గారు బాధపడకండి, మనం నమ్ముకున్న ఆ దేవుడు మనకు అన్యాయం చేయడండి. తప్పకుండా అర్జున్ బాబుని కాపాడతాడు. డాక్టర్ డాక్టర్ అర్జున్ కండిషన్ ఎలా ఉందండి? ప్రమాదం లేదుగా? పేషెంట్ని కాటేసింది మామూలు పాము కాదు, డెడ్లియెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ స్నేక్ బైట్ అది. నువ్వు చెప్పింది నిజమే డాక్టర్. వాడి ఒంట్లో ఉన్నది మామూలు విషయం కాదు, కాలకోట విషం. అలాంటి విషం ఎవరినైనా చంపేస్తుంది. మీ తల్లో జేజమ్మ కూడా వాడిని కాపాడలేదు. వీరభద్రం గారు స్కెచ్ చేస్తే మామూలుగా ఉంటుందా? డాక్టర్ ఏమంటున్నారు? అర్జున్ పాము కాటేసిందా? అది అంత ప్రమాదకరమైన విషయం? ఎస్, అతని బాడీ మొత్తం విషపూరితం అయిపోయింది. పాయిజన్ డిక్రీజ్ అవడానికి యాంటీవెనమ్ డ్రగ్స్ ఇచ్చాం. నా అంచనా ప్రకారం సాయంత్రానికల్లా నార్మల్ కండిషన్లోకి వస్తాడు. అప్పటికీ స్పృహలోకి రాకపోతే ఏం చేయాలో ఆలోచించి చెప్తాను. వాడి చావు వార్త వినడానికి సాయంత్రం దాకా ఎదురు చూడాలన్నమాట. చచ్చాడని చెప్పడానికి ఈ డాక్టర్లు ఎందుకు ఇంత హడావిడి చేస్తారో ఎవరికి అర్థం కాదు. నర్స్, ఒకవేళ ఈలోగా స్పృహలోకి వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే డాక్టర్. ఏం కాదు బామ్మ. కౌసల్య, భైరవి మనతో పాటే వచ్చింది. ఎక్కడుంది? మనతోనే ఉండాలే. బామ్మ, ఎక్కడికైనా వెళ్తున్నానని మీతో ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదమ్మా. ఒకవేళ వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో. మనం వచ్చినప్పటి నుంచి కనిపించలేదు. ఒకసారి వెళ్ళి చూసిరా. ఒకసారి వెళ్ళి చూసిరమ్మా, వెళ్ళు. ఆదిత్య బాబు, ఆదిత్య బాబు, ఆదిత్య బాబు. ఏంట్రా, ఏంటి కంగారు పడుతున్నావు? భైరవమ్మని ఎవరో కావిడ వచ్చి ఎత్తుకోలేదు బాబు. భైరవుని బంధించడం ఏంట్రా? ఎవరు తీసుకెళ్లారు? ఏమో బాబు, మీ చెల్లెని తీసుకెళ్ళిన అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు బాబు. భైరవిని బంధించడం ఏంటి? ఇది వీరభద్రం గారి పనా? ఒకవేళ ఆ శాన్వి గాని తీసుకెళ్ళి ఉంటుందా? అయినా అర్జున్కి భైరవికి పెళ్ళవ్వాలని చూసే అమ్మాయి భైరవిని కిడ్నాప్ చేయదే. మరెవరు చేసి ఉంటారు? భైరవిని బంధించడం ఏంట్రా? నా మనోరాల్ని బంధించేంత అవసరం ఎవరికుంది? అదే నాకు అర్థం కావట్లేదు. రే, నీ కళ్ళెదుటే అమ్మాయి గాని ఎవరో అమ్మాయి ఎత్తుకెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఎవరు ఏంటి అని అడిగేది లేదా? మా అమ్మాయి గారిని ఎందుకు తీసుకెళ్తున్నావు అడ్డుకోవడం తెలియదా? అయ్యి బాబోయ్, అడగకుండా ఎలా ఉంటారండి? అడిగానండి. ఏముంది?
అడగగానే నా వంక కోపంగా చూసిందండి. అదేంటి చూపని అడిగితే లాగిపెట్టి కొట్టిందండి. నిన్ను కొట్టిందా? హాయ్, అది కొట్టడం కాదండి బాబు, సుత్తుతో లాగిపెట్టి కొట్టినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందండి బాబు. కొట్టింది ఒక దెబ్బే కానండి, కళ్ళు బయలుగా మేలా కొట్టిందండి. ఆ దెబ్బ నుండి తేరుకునేసరికి ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందండి. ఏమండి, ఎవరు తీసుకెళ్ళుంటారండి? ఎవరో తెలుసుకుంటారు. నేను వెళ్ళి భైరవం తీసుకొస్తాను. మీరు కంగారు పడకండి. పదరా. అలాగేనయ్యా. అయ్యో భగవంతుడా, కాపాడు తండ్రి. ప్రళయ భయంకర విషవిలయంకర విధి వికృత విన్యాసం మారణ హోమ విషానల కీలల మరణ మృదంగధ్వానం ఒక మహమ్మారిలయ తాండవం కాలాగ్నిదగ్ధ జనఖాండవం అయం భయంకర సంకుల విధ్వంసంకర సంకట సమయం సంఘమరణ వినివారణ తరుణ శంకరా త్వమేవ శరణం అభయంకరా త్వమేవ శరణం జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ నాగిని ఆవేశపడి ప్రవర్తిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాగిని తీసుకురమ్మని పంపిస్తే నాగిని తీసుకురాకుండా ఒక్కడివే వచ్చావేంటి? క్షమించాలి గురుదేవా, నాగిని వస్తుండగా. చెప్పు, ఏం జరిగింది? వస్తున్న నాగిని ఎవరో ఒక ఆమొచ్చి మన నాగిని బంధించి తీసుకెళ్ళిపోయింది గురుదేవా. ఎవరో నాగిని బంధించి తీసుకుపోయారా? అవును గురుదేవా. నాగిని బంధించేంత శక్తి మామూలు మానవులకు లేదు. మరి నాగిని ఎవరు బంధించారు?
ఏదైనా క్షుద్రశక్తి బంధించుంటుందా? ఎవరా క్షుద్రశక్తి? నాగిని ఎక్కడుందో, ఎవరు తీసుకెళ్లారో నా దివ్య దృష్టికి కూడా తెలియడం లేదంటే మంత్రశక్తులు కలిగిన ఏదో ఒక క్షుద్రశక్తి పనే అయ్యుండాలి. ఎవరు వాళ్ళు? నాగిని ఎందుకు బంధించారు? ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వెళ్ళు. ఆజ్ఞ గురుదేవా. నాన్న అర్జున్, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. ఏంటి కౌసల్య, మనకి ఈ దుస్థితి ఏంటి? బాబు, నీకేం కాదు బాబు, నీకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ శివయ్యే నిన్ను కాపాడుతాడు. ఆ నాగమ్మ తల్లి నీకు అండగా ఉంటుందయ్యా. నీకేం కాదు, నీకేం కాదు. ధైర్యంగా ఉండు. చూడు, నేను కూడా ధైర్యంగా ఉన్నాను. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు. తమ్ముడు, బాబు. కౌసల్య, ఆదిత్య వెళ్ళి చాలాసేపు అయింది కదూ. భైరవి కనిపించిందో లేదో ఒకసారి వాడికి ఫోన్ చేసి కనుక్కోమ్మా. కనుక్కో. అర్జున్కి ఇలా అయ్యిందనే కంగారులో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసాను బామ్మ. మరిప్పుడు ఎలాగే? మా ఆదిత్యకు ఒకసారి ఫోన్ చేయి బాబు. నా దగ్గర ఫోన్ ఉంది కానీ ఛార్జింగ్ లేదండి. సరేలే, వస్తాడులే. ఎక్కడికి వెళ్తాడు వాడు? బాబు అర్జున్, నాన్న, నీకు వినిపిస్తుందని నేను పిలిచేది? నాన్న, నీకు వినిపిస్తుందని నాకు తెలుసు. నాకు తెలుసు. నీకు తగ్గిపోతుందయ్యా. భైరవ్తో నీకు పెళ్లి చేస్తాను. నా మాట నమ్మయ్యా, నా మాట నమ్ము. నీకేం కాదు, నీకేం కాదురా. ఈ ముసలి లేకుండా ఉండుంటే ఈ పాటికి వీరభద్రం ఆ కృష్ణంనాయుడి స్థానంలో ఊరు పెద్దగా ఉండేవాడు. అతని కొడుక్కి భైరవికి పెళ్ళైపోయి ఉండేది. అన్నింటికీ ఈవిడ పెద్ద అడ్డుగోడలా తయారైంది. शस्त्रं मस्तके अग्नि यस्य स एव अस्ति ब्रह्म परमम त्वमेव इति देवाज्ञा इदानीं जयतु सर्वदम्. ఈ బొమ్మ ఇందాక ఇక్కడ లేదే, సడన్ గా ఇప్పుడు ఎలా వచ్చిందబ్బా? సాధారణంగా హాస్పిటల్లో ఇలాంటి బొమ్మలను పెట్టరే. ఏంటబ్బా,
ఈ బొమ్మ ఇంత చిన్నదిగా ఉన్నా మనిషిలా ఎంత బరువు ఉందేంటి? అమ్మా మీరు కాసేపు బయటకు వెళ్ళండి అమ్మా. అలాగే డాక్టర్ గారు. అర్జున్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకేం కాదు నాన్న. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏమండి, భైరవి కనిపించిందా? భైరవిని తీసుకురాకుండా నువ్వు ఒక్కడవే వచ్చావేంట్రా? భైరవి ఏది? భైరవి హా, ఎక్కడా కనిపించలేదు. హా. ఓ మై గాడ్. ఇంకా వెతుకుదామని అనుకున్నాను, కానీ అర్జున్ పరిస్థితి ఎలా ఉందోనని హాస్పిటల్కి తిరిగి వచ్చానమ్మా. ఒకవేళ ఇంటికి వెళ్ళిందేమోనండి. అర్జున్ కోలుకోవాలని నాగమ్మకి మొక్కుకోవడానికి పుట్ట దగ్గరికి వెళ్ళిందేమోరా. ఏమండి, ఎవరో కిడ్నాప్ చేశారని ఆ నారాయణ వచ్చి చెప్పాడు కదా. భైరవిని ఎవరు తీసుకెళ్లారో ఎందుకు తీసుకెళ్లారో తెలియలేదు. కనిపించిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరూ చెల్లిని చూడలేదని చెప్పారు. అందుకని వెంటనే కనుక్కోమని చెల్లి గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అదేంటి బాబు, మీ నాన్నగారు బతుకున్నంత వరకు ఈ ఊర్లో పోలీసులు అడుగు పెట్టలేదు. అలాంటి ఆయన వారసుడయ్యుండి మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? వారసత్వం అంటే మా నాన్నగారి పద్ధతుల్ని సిద్ధాంతాలని పాటించడం ఒకటే కాదు, చట్టాన్ని గౌరవించడం, దాన్ని ఉపయోగించుకోవడం కూడా. అది తెలుసుకుని మాట్లాడండి. అంటే ఒకవేళ వీరభద్రం నీ చెల్లెల్ని కనుక కిడ్నాప్ చేసి ఉంటే ఆయన దొరికిపోతాడేమో అని అలా అనాల్సి వచ్చింది. నీకేం అర్థమవుతుందిలే. నానమ్మా, అర్జున్కి ఎలా ఉంది? బాడీలోంచి విషం తీసారా? స్పృహలోకి వచ్చాడా? అది కాదురా. వచ్చే అవకాశం లేదు. బ్లడ్లో కలిసిన పాయిజన్ మెదడుకి కూడా ఎఫెక్ట్ అయింది. అతను బతకడం కష్టమే.